నేను ఒప్పుకోను. ఎందుకు చెప్పాలా? పోటీ అంటే అక్కడ ఉన్న పదార్థాలు అన్ని పెట్టినప్పుడు అవన్నీ కానే కాదు ఎక్స్ట్రా అని చెప్పిన పప్పు సరిపోతే ఎక్స్ట్రా వేసుకోమని చెప్పిన ఎక్స్ట్రా చెప్పినా కాబట్టి ఎక్స్ట్రా అంటే నేను ఏం చెప్పిన సరిపోతే వేసుకోవాలి తినమని కాదు. మరి ఎక్స్ట్రా అని చెప్పినా కదా నేను పప్పు సరిపోయింది అంతే నేను చెప్పిన నేను పైన ఏదో దీనిలో ఉన్న నెక్స్ట్ వీడియోలో శిక్ష పడుతుంది ఖచ్చితంగా. Let's go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెంగాల్ బాయ్స్ ఛానల్ కి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తుగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి పప్పన్నం విత్ పాపడాలు అండ్ చల్లగా మ్యాంగో జ్యూస్. సో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏముంటుందో తెలుసుకుందాం. పనిష్మెంట్ వచ్చి 3 పచ్చిమిరపకాయలు తినాలి అండ్ లెమన్ జ్యూస్ తాగాలి. సో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అనేది మనం బిగిన్ చేసేద్దాం. సో ఎవరైతే గెలుస్తారో చూద్దాం. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో. గెలవాలంటే ఈ ప్లేట్ లో పప్పన్నం మొత్తం అయిపోవాలి ఫ్రెండ్స్, అండ్ ఇవి పాపడాలు కూడా అయిపోవాలి అండ్ మ్యాంగో జ్యూస్ కూడా అయిపోవాలి. మొత్తం అయిపోతేనే ఫుడ్ ఛాలెంజ్ గెలిచినట్టు. ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. పప్పులాగే ఉంది. Wow. లాస్ట్ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను. ఈరోజు అయితే గట్టిగా మనమే గెలవాలి. రాత్రి అంతా ఏం తినకుండా కూర్చొని పోరాడు పాపం. పప్పుకి పాపడాలు ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. తినాలంటే ఇది ఉండాలి. నాకు ఇంత పెద్ద పచ్చిమిరపకాయ అప్పుడే వచ్చిందండి. ఛాలెంజ్ ఇంకా ఓడిపోలేదు నేను. చూసుకో, నేనే గెలుస్తాను. మన అపోనెంట్ మనం ఛాలెంజ్ చేస్తుంది ఫ్రెండ్స్, మనం ఏంటో చూపించాలి. జల్దీ తింటున్నాడు కొడుకు. పాపడాలు కూడా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్, ఓన్లీ అన్నం తింటే సరిపోదు. మొత్తం తిన్నాం కాదు, బుగ్గలలో కూడా ఏం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మొత్తం తిని లోపల వెళ్ళిపోయినాక అప్పుడు విజేతను ప్రకటిస్తాం. ఫస్ట్ నోరు ఎవరు చేస్తారు వాళ్ళు. ఫస్ట్ నోరు ఎవరు
పచ్చడి కూడా మొత్తం తినాలి ఫ్రెండ్స్. అట్నే ఉంది పచ్చడి, ఎల్లిపాయ. ఏం చెప్పాలి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను. అప్పుడే అయిపోయిందా? ఆడియన్స్ నన్ను చిరప్ చేయండి, నేను అయిపోగొడతా. ఫ్రెండ్స్ మనమే గెలుస్తాం ఫ్రెండ్స్. అది పప్పు అనుకోవాలి ఎక్స్ట్రా ఆల్రెడీ చెప్పినాం. అన్ని కంప్లీట్ చేయాలి. పప్పు వెనకాల ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది, అంతా కంప్లీట్ చేయాలి. నేను చెప్పినా, నేనేం చెప్పలే. పప్పు అంతా కంప్లీట్ చూడండి ఫ్రెండ్, నా దగ్గర ఏం లేదు, అంతా అయిపోయింది. పప్పు పక్కన ఎవరు పెట్టుకుంటే పప్పు లేదు అసలు, నిజంగా లేదు. నేను ఒప్పుకోను. ఎందుకు చెప్పాలా? పోటీ అంటే అక్కడ ఉన్న పదార్థాలు అన్ని పెట్టినప్పుడు అవన్నిట్లో తినాలి. కెమెరా ముందే చెప్పిన అది ఎక్స్ట్రా అని చెప్పిన పప్పు. అట్లా నేను ఎప్పుడు తినేవాను. ఎక్స్ట్రా ఉంది అంటే తిన్నా, అది ఎప్పుడు తిన్నాను. ఇక్కడ అన్ని ఏవైతే పెట్టినామో అవన్నీ కౌంటర్లుగా వస్తాయి. లేదు అది చెప్పిన ఎక్స్ట్రా, అది పప్పు ఎక్స్ట్రా కానే కాదు, ఎక్స్ట్రా అని చెప్పిన. పప్పు సరిపోకపోతే ఎక్స్ట్రా వేసుకోమని చెప్పిన. కాదు, అది మిగిలిచ్చినావు, నువ్వు లాస్ట్ తినలేదు, అది ఓడిపోయినావు. నేను మొత్తం తిన్నా, కెమెరా కూడా చూపించిన. నేను తిన్నా, నేనైతే మొత్తం తిన్నా. ఎక్స్ట్రా అని చెప్పిన, ఎక్స్ట్రానే అయింది. అది ఎక్స్ట్రా ఏం కాదు, అది పక్కన అది పెట్టింది అంతే. నేను ఎక్స్ట్రా ఇంత అన్నానికి ఎవడైనా ఒక్క స్పూన్ పప్పుతో తింటాడా ఫ్రెండ్స్? ఎక్స్ట్రా ఇక్కడ పెట్టినా అంటే అది ఇక్కడ ఉంటే అక్కడ అన్ని తినాలిగా. నేనైతే ఒప్పుకోను, నువ్వు ఓడిపోయినావు. అందుకే ఓడిపోలేను. ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు విన్నారు ఎవరు ఓడిపోయారు అని. న్యాయం మాట్లాడండి మీరే. అన్ని తినాలి, పప్పు తినాలి, అన్నం తినాలి, అన్ని తినాలి. కొంచెం వదిలేసి లాస్ట్కి, ఇప్పుడు ఆ లాస్ట్కి నేను అది కూడా చెప్పకపోయింటే అంత లేదు. ఓడిపోయినావు. నేను ఓడిపోను. నేను ఆల్రెడీ చేస్తాను. అది ఎక్స్ట్రా అని చెప్పి తినేవాడిని. ఎక్స్ట్రా అని చెప్పినా కాబట్టి అదేలో పప్పు వేసుకున్నాం, బౌల్లో పెట్టినాం, బౌల్లో వేసింది ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఎట్లయితే చెప్పు, గింత అన్నానికి నువ్వు ఒక్క స్పూన్ ఎక్స్ట్రా అంటే నేను ఏం చెప్పిన, సరిపోకపోతే వేసుకోవాలి. అది తినమని కాదు, మొత్తం కర్రీ తినమనే ఉంది. ఏం లేదు అక్కడ.
లేదు నేను ఈ ప్లేట్ లో అన్నంతో పాటు అది కూడా కలిపి మొత్తం అయిపోవాలని చెప్పాను. లేదు. అందులో అది పాపడాలు అది అయిపోవాలని చెప్పాను. అది ఎక్స్ట్రా నేను మెన్షన్ చేసిన కాబట్టి నేను అది తిన్నాను. ఇంకా లేదు. నేనే లేదు అంత కాదు, నువ్వు కావాలని చేస్తున్నావు. ఇప్పుడు ఓడిపోయినావు, ఇప్పుడు తినాల్సి వస్తుందన్నా దాంతో చేస్తున్నావు నువ్వు. అంత సీన్ ఓడిపోయి నిన్న ఓడిపోతే నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నాను. పప్పు ఎందుకు తినలే మరి ఈరోజు? ఎక్స్ట్రా అని చెప్పినా కదా నేను. Extra గానే కాదు అది. నాకు పప్పు సరిపోయింది అంతే. నేను చెప్పినా నేను పైన వేద్దాం దీనిలో ఉన్న మరి అప్పుడు నేను ఫస్ట్ ఆ పప్పు తినమనగానే వెంటనే ఎందుకు తిన్నావు మరి? అది లేదా అదే అది ఖచ్చితంగా కాదు. నేను ఇదంతా ఇట్నే పెడతాను. నాకు తెలియదు ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో శిక్ష పడుతుంది ఖచ్చితంగా.